హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ ఆర్ బక్రం అని కూడా అంటారు. పేపర్ క్యాన్వాస్ని యూస్ చేసుకొని పర్ఫెక్ట్గా మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేయడం ఎలాగో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ని 2 ఫోల్డింగ్స్ మీద ఇలా ప్లేస్ చేసుకొని ఓపెన్స్ అటువైపు క్లోజ్డ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మెజర్మెంట్ బ్లౌజ్ హుక్స్ పట్టి ఫస్ట్ హుక్స్ కింది వైపు నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకొని బ్లౌజ్ అనేది 4 సైడ్స్ ఉంటుంది కదా, కాజా పట్టి క్రింది వైపుకి ఇలా మెజర్ చేసుకుంటే బ్లౌజ్ పెరిమీటర్ అంటే బ్లౌజ్ చుట్టుకొలత 47.5 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ అనేది 4 పార్ట్స్గా ఉంటుంది కాబట్టి 47.5 డివైడెడ్ బై 4 వేసుకుంటే 11.75 ఇంచెస్ వచ్చింది. ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ లూజ్గా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ని ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లూజు 11.75 ఇంచెస్ వచ్చింది కదా, ఒకేసారి 11.75 ఇంచెస్ని మార్క్ చేసుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా టేప్ని అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ ఇలా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ని స్కేల్తో ఇలా కలుపుకోవాలి. ఈ బ్లౌజ్ చుట్టుకొలత 47.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ 48 ఇంచెస్ బ్లౌజ్ సుమారుగా 48 ఇంచెస్ బ్లౌజ్ అవుతుంది. అందుకోసం 1 మీటర్ లైనింగ్ని నేను తీసుకున్నాను. ఈ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, నెక్స్ట్ని పేపర్ క్యాన్వాస్తో ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. పేపర్ క్యాన్వాస్తో నెక్స్ట్ని స్టిచ్ చేసుకుంటే మగ్గం వర్క్ బ్లౌజ్కి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మెజర్మెంట్ బ్లౌజ్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లేస్ చేసుకొని బ్లౌజ్ లాంగ్ని మెజర్ చేసుకుంటే 15.5 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ కోసం పాదం ఇంచుని, అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం ఒక పాదం ఇంచుని యాడ్ చేసుకుంటే టోటల్గా 16.25 ఇంచెస్ అనేది బ్లౌజ్ లాంగ్గా మార్క్ చేసుకోవాలి. 16.25 ఇంచెస్ని ఇలా అక్కడక్కడ టేప్ని ప్లేస్ చేసుకుంటూ మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లూజ్ని బట్టి షోల్డర్ని ఎలా మార్క్ చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకసారి అర్థం కాకపోతే వీడియోస్ అనేది డిస్క్రిప్షన్లో అంటే మన ఛానల్లో ఉండే వీడియోస్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే 11.75 ఇంచెస్ అనేది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లూజ్ కాబట్టి షోల్డర్ అనేది 6 ఇంచెస్గా మార్క్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ కింది వైపున లాంగ్ని మెజర్ చేసుకుంటే 8.5 ఇంచెస్ వచ్చింది. ఈ మార్కింగ్ని వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ 6 ఇంచెస్ ఉంది కదా, ఆ మెజర్మెంట్ని కూడా అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకుంటే ఎల్ షేప్లో కర్వ్గా డ్రాయింగ్ అనేది వస్తుంది. కార్నర్లో 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కర్వ్గా ఇలా డ్రా చేసుకుంటే ఆర్మ్ హోల్ షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ షోల్డర్ ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్లో చూసుకొని ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ని మెజర్మెంట్ బ్లౌజ్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ని డ్రా చేసుకోని అవసరం లేదు, ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్స్ అనేది ఆల్రెడీ వస్తాయి కాబట్టి అసలు మార్కింగ్ చేయని అవసరం లేదు. అలాగే ఫ్రంట్ నెక్ను కానీ బ్యాక్ నెక్ను కూడా నెక్స్ని మార్కింగ్ చేయని అవసరం లేదు. నెక్ డీప్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసమే నేను ఊరికే ఇలా మార్కింగ్ చేశాను. ఇక్కడ నెక్స్ని కటింగ్ కూడా చేయకూడదు, అలా నెక్స్ని ఫ్రీగా వదిలేయాలి. అలాగే ఆర్మ్ హోల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకొని వచ్చిన ఆ మెజర్మెంట్ బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసుకుంటే ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ని మాత్రం అస్సలు కట్ చేయకూడదు. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయ్యాక టక్స్ని ఎక్కడైతే నేను మార్క్ చేస్తున్నానో అలాగే టక్స్ని మార్కింగ్ చేసుకోవాలి.
ఆర్మ్ హోల్ దగ్గర, షోల్డర్ దగ్గర, అలాగే నెక్స్కి సెంటర్లో ఇలా టక్స్ని మార్క్ చేసుకుంటే మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి ఈ టక్స్ అనేవి. ఇప్పుడు సెకండ్ సైడ్ హ్యాండ్స్ని, అంటే ఈ క్లాత్ మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్ సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజు 48 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ కూడా చాలా లావుగా ఉన్నాయి. అందుకోసం ఒక సైడు క్లాత్కి జాయింట్ వస్తుంది. అందుకోసం క్లాత్ ఫోల్డింగ్ని ఇలా ప్లేస్ చేశాను. బ్యాక్ సైడ్కి క్లాత్ జాయింట్ వచ్చేలా ప్లేస్ చేశాను. హ్యాండ్ క్రింది వైపున 1/2 ఇంచ్ని అక్కడక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ లాంగ్ 4.5 ఇంచెస్ ఉంది. కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్కి వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ మొత్తం రావాలి కట్ అవ్వకుండా. అందుకోసం హ్యాండ్ లాంగ్ని 5 ఇంచెస్కి ప్లేస్ చేసుకున్నాను. అందుకే 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. టోటల్గా 6 ఇంచెస్ వచ్చింది. ఈ మార్కింగ్ని స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇవి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ లాంగ్ 6 ఇంచెస్లో 1/2 వచ్చేసి 3 ఇంచెస్కి డౌన్ని మార్క్ చేసుకోవాలి. కర్వ్ని తీసుకునే దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా. ఇలా ఎందుకు మార్క్ చేసుకున్నామంటే ఈ బ్లౌజు 48 ఇంచెస్ బ్లౌజు కొంచెం లావుగా ఉంటారు కాబట్టి ఈ స్టార్టింగ్ పాయింట్లో 2 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. అప్పుడే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర క్లాత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 ఇంచెస్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ని డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి కలిసేలా కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ కంటే 1/2 ఇంచెస్ తక్కువగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ తక్కువగా ఎందుకు మార్కింగ్ చేసుకుంటున్నామంటే హ్యాండ్ కర్వ్ ఉంది కాబట్టి ఈ క్లాత్ క్రాస్ పీస్ లాగా సాగుతుంది. అందుకోసం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. కర్వ్ని మార్కింగ్ చేసుకున్నాక ఖర్చు కోసం 1.5 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు 8.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఉన్న ప్లేస్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్స్కి ఒక సైడు లోతు తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లోతు తీయడం నేను నీట్గా చూపించట్లేదు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన యూట్యూబ్ ఛానల్ డూ ఇట్ యువర్ ఓన్లో ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ లేదు. షేప్ బెల్ట్ లేకుండా నార్మల్ 3 డాట్స్తో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో కప్ షేపు రౌండ్గా వస్తుంది. నార్మల్ షేప్ బెల్ట్ బ్లౌజ్లో కొంచెం కూసుగా ఉంటుంది కదా, ఈ బ్లౌజ్లో అయితే కొంచెం ప్రిన్స్ కట్ స్టైల్లో ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ని కొంచెం మాడిఫై చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం క్యాన్వాస్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ అనేది అస్సలు కట్ చేయకూడదు. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టకూడదు. స్ట్రైట్గా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన వైపు పెట్టుకోవచ్చు, లేదా క్లోజ్డ్ సైడ్ అయినా కట్ చేసుకుంటే సెంటర్లోకి ఓపెన్స్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే క్లోజ్డ్ సైడ్ ప్లేస్ చేసుకొని కట్ చేస్తున్నాను. క్లాత్ని సేవ్ చేసుకోవాలి. అలాగే పేపర్ క్యాన్వాస్ కోసం క్లాత్ అవసరం కాబట్టి క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ని కూడా అలాగే కట్ చేసుకున్నాను. ఓపెన్స్ అనేది సెంటర్లోకి ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కాబట్టి ఇలా 1/2 ఇంచ్కి ఆల్రెడీ కర్వ్గా ఉంటుంది కదా, ఆ కర్వ్ కింది వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఇలా కర్వ్ తీసుకొని లోత్ అనేది తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న ఈ ప్లేస్లో కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ లైనింగ్ కటింగ్ కంప్లీట్ అయ్యాక ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఒరిజినల్ క్లాత్ అండి, మగ్గం వర్క్ బ్లౌజు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వర్క్. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ని అస్సలు కట్ చేయకూడదు.
ఇక్కడ బ్యాక్ నెక్ మిడిల్లో ఉన్నవి టెజల్స్. స్టిచ్చింగ్ వీడియోలో ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ని 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని లైనింగ్ని బ్యాక్ పార్ట్ పైన పెట్టి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ చుట్టూ కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ నెక్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ సైడ్ లైనింగ్ని ప్లేస్ చేసుకొని లైనింగ్ చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చుతో చుట్టూ కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి ఎక్కడ వర్క్ అనేది వేస్ట్ కాకుండా క్లాత్ని సేవ్ చేసుకుంటూ చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఏ మాత్రం ఖర్చు ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటే హ్యాండ్స్కి వర్క్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ వర్క్ అనేది మిస్ అయిపోతుంది. అందువల్ల క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు 2 సైడ్స్ ఇలా వర్క్ ఉంటుంది కదా, ఈ వర్క్ 2 సైడ్స్కి ఈక్వల్గా ఉండేలా ప్లేస్ చేసుకొని మాత్రమే హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. లేకపోతే ఖర్చు క్లాత్ అనేది అటు ఇటు మిస్ అయిపోతుంది. అప్పుడు హ్యాండ్స్కి మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ సరిగా రాదు. అందువల్ల 2 సైడ్స్ ఈక్వల్గా ప్లేస్ చేసుకొని సెంటర్కి వర్క్ పర్ఫెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ 2 క్లోత్స్కి ఒక సైడు జాయింట్ అనేది వస్తుంది. స్టిచ్చింగ్ వీడియోలో ఎలా జాయింట్ వేసుకొని ఈ మగ్గం వర్క్ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో పేపర్ క్యాన్వాస్ ఆర్ బక్రమ్ యూస్ చేసి ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.